దేశ రక్షణ కోసం ప్రజల భద్రత కోసం సైనికులు చేస్తున్న కృషి గొప్పదన్నారు బీజేపీ నేతలు. పారామిలిటరీ బలగాల్లో జవాన్ల త్యాగాలు, సేవలను మరవలేమన్నారు. కులగణనపై కాంగ్రెస్ అధిష్టానం మదనపడుతుందన్నారు నేతలు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే ధైర్యం కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. పారామిలిటరీ బలగాల్లో సీఆర్పీఎఫ్ బలగాల త్యాగాలు, సేవలను మరవలేమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉగ్రవాదులు, మావోయిస్టుల నిర్మూలనలో సీఆర్పీఎఫ్ పాత్ర కీలకమన్నారు. త్వరలోనే సీఆర్పీఎఫ్ జవాన్లకు అత్యాధునిక ఆయుధాలను అందిస్తామన్నారు. జార్ఖండ్ జంషెద్పూర్లోని సీఆర్పీఎఫ్ నూతన భవనాలను ప్రారంభించారు బండి సంజయ్. मुझे अवगत है कि सीआरपीएफ एक ऐसा स्पेशल फोर्स है जो हर प्रकार विषम एवं चुनौतीपूर्ण परिस्थितियों का साहस और समर्पण से सामना करने में सदैव तत्पर रहता है। सीआरपीएफ हर मोर्चे पर न केवल डटकर खड़ा रहा है बल्कि देश की आंतरिक शांति और कानून व्यवस्था की स्थापना में अपनी अग्रणी भूमिका निभा रहा है. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకు వందల బెదిరింపు కాల్స్ వస్తే కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేని పరిస్థితిలో తెలంగాణ పోలీసులు ఉన్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. పార్టీ మారి కాంగ్రెస్ కు వచ్చిన మేయర్ కు ఎవరన్నా బెదిరింపు కాల్ చేస్తే వెంటనే అతన్ని అరెస్టు చేస్తారని చెప్పారు. కానీ తనకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నా ఆ వ్యక్తిని అరెస్టు చేయరా అని ప్రశ్నించారు. తాను బీజేపీలో ఉన్నందుకేనా పోలీసులు చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు రాజాసింగ్. కులగణనపై కాంగ్రెస్ అధిష్టానం మదన పడుతుందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. తెలంగాణలో కులగణన ఘనంగా చేశానని రేవంత్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేస్తామని ప్రకటించడంతో కాంగ్రెస్ కు ఆరాటం ఎక్కువైందన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం కాంగ్రెస్ కు లేదన్నారు కాసం. కులగణన విషయంలో ఏమి చేయాలనో ఏమి చేసినామో పునఃపరిశీలించుకోవాల్సినటువంటి సమయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. తెలంగాణలో కులగణన చేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఘనంగా చెప్పుకొని మరొక నాటకానికి తెరదీశారు. అయితే ఇక్కడనే కాంగ్రెస్ పార్టీ నాటకాలన్నీ కూడా బయటపడతాము. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అందరినీ కలిచివేసిందన్నారు బీజేపీ నేతలు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బీజేపీ అన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు నేతలు.